అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ ప్రసన్న పోరంకి. ఈరోజు నేను మీకు ఉత్తరేణి చెట్టు గురించి చెప్పబోతున్నాను. ఈ చెట్టు యొక్క గింజలు అక్షింతల మాదిరిగా ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో దీన్ని అక్షింతల చెట్టు అని పిలుస్తారు. ఇవి ఉన్న చోట మనం నడుస్తూ ఉన్నప్పుడు అవి శరీరానికి లేదా బట్టలకి అంటుకొని ఉంటాయి, కాబట్టి వీటిని అంటింతల చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క గురించి మీకు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్తాను. మా బంధువుల్లో ఒక ఆమె ఈ మొక్క ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. మనం చూస్తూ ఉంటాము, చిన్నపిల్లల్లో సంధి జ్వరం అనేది వస్తూ ఉంటుంది. అది డాక్టర్కి చూపించినా కానీ అతను చెప్పేది ఒకటే, సందాకు కట్టించండి అని. అది ఏదో కాదు, ఇదే. ఈ ఉత్తరేణి ఆకును బాగా నలిపి కొంచెం పసుపు రాసిన గుడ్డలో వేసి పిల్లలకి కడతారు. దీని ద్వారా సంధి జ్వరం అనేది తగ్గుముఖం పడుతుంది. నాకు చిన్నప్పుడు ఓసారి బాగా జ్వరం వచ్చింది. దానికి తోడు వాంతులు కూడా ఎక్కువయ్యి చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అసలు సమస్య ఏంటో అర్థం కాలేదు. అప్పుడు మా బంధువుల ఆమె ఈ ఆకు కట్టడంతో త్వరగా కోలుకున్నాను. అప్పుడు ఈ ఆకు మీద నాకు నమ్మకం వచ్చింది. నువ్వు కట్టేది ఏ ఆకు, ఒకసారి చూపించవా అని ఆమెను ఎన్నిసార్లు అడిగినా ఆమె చూపించలేదు. ఎందుకనంటే చాలామందికి ఒక నమ్మకం, ఇలాంటి మొక్కల పేర్లు చెప్పినట్లయితే ఆ మందు పనిచేయదు అనేసి. అలాంటిదేమీ ఉండదు. ఈ మొక్కకి ఎంత ప్రాముఖ్యత ఉందనంటే, ఈ మొక్కని వినాయక చవితి అప్పుడు పూజలా వాడతారు. ఈ ఆకుల రసాన్ని నువ్వుల నూనెని కలిపి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత దాన్ని పొట్ట మీద రుద్దుతూ ఉంటే ఎంతటి బాణపొట్టైనా సరే కరిగిపోతుంది. ఈ ఉత్తరేణి మొక్క యొక్క వేరుతో పళ్ళు తోమినట్లయితే పళ్ళు చాలా తెల్లగా మారతాయి. ఇంకా ఈ మొక్క యొక్క సమూలము అంటే మొత్తం వేర్లతో సహా పొడి చేయాలి. దీన్ని ఒక చెంచా తీసుకొని నీళ్ళల్లో కలిపి ప్రతిరోజు తాగుతుంటే అసలు ఏ రోగాలు రావు. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. మా బంధువులు ఆమె చిన్నపిల్లలకి ఈ ఆకు కట్టినప్పుడు వాళ్ళు డబ్బులిచ్చి వెళ్తూ ఉంటారు. ఆమె ఈ మొక్క పేరు చెప్పకపోయినా సరే నేను చాలామందిని అడిగి ఈ విషయాన్ని తెలుసుకున్నాను. కాబట్టి ఇంతటి విలువైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.